ఇదే ముఖ్యమంత్రిని అసదుద్దీన్ ఓవైసీ గారు పచ్చిపులుసులో కళ్యామాకలాగా తీసిపారేశాడు. ఆర్ఎస్ఎస్ అన్నా అన్నాడు. అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఆర్ఎస్ఎస్ టిల్లు అన్నాడు. ప్రియాంక గాంధీ గారు అయితే మజ్లిస్ పార్టీని బీజేపీ బి టీం అన్నారు. నిన్నగాక మొన్న షబ్బీర్ అలీ గారు బీహార్ పోయి ఇది బి టీమ్ ఆఫ్ బీజేపీ అన్నాడు. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని ఈరోజు, మరి కాంగ్రెస్ పార్టీ దృష్టిలో బీజేపీ బి టీం అయితే ఎంఐఎం, మరి కాంగ్రెస్ ఏంటి? మరి ఆ బీజేపీ బి టీం తో పనిచేసే వాళ్ళు ఏంటి? బీజేపీ సి టీమా? ఇక్కడ ఎవరు వాళ్ళు? ఇది తెలిసింది. ఇతర రాష్ట్రాల్లో చాలా చోట్ల వాళ్ళ కోసం వీళ్ళ కోసం వాళ్ళు పనిచేస్తా ఉంటారు. మీ దృష్టిలో ఇప్పుడు ఏంటి? ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ ఎంఐఎం కలిసి పోటీ చేస్తున్నారు. బీజేపీ అనడం అంతేగా ఇప్పుడు మీరు చెప్పింది బీజేపీ బి టీం అని మీరే చెప్తున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ ఒక్కటే ఒంటరిగా పోరాడుతుంది. వెంకటకృష్ణ గారు, బీఆర్ఎస్ ఒక్కటే ఒంటరిగా పోరాడుతుంది. 3 పార్టీలు ఇవాళ గుంపుగా వచ్చి మా మీద దాడి చేస్తున్నాయి. బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్ ముగ్గురు కలిసి మా మీద, మా అభ్యర్థి మీద, మాగంటి సునీత గారి మీద పోటీ చేస్తారు. ఇది వాస్తవం. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ప్రజలకు అర్థమైంది. ఇప్పుడు జూబ్లీ అంటే షబ్బీర్ అలీ గారు చెప్పింది వాస్తవం అని ఒప్పుకుందాం మనం. బీజేపీ బి టీం ఎంఐఎం అనేది వాస్తవం అంటారా? ఆయనైతే తెలంగాణ వాడే కదా, ఆయన బయటోడు కాదు, ఉత్తరప్రదేశ్ బీహార్ వాడు కాదు. బీజేపీ బి టీం కాంగ్రెస్ ఒక షబ్బీర్ అలీ గారు 100 మంది అన్నారు, అంటారు కూడా 100 మంది. ప్రియాంక గాంధీ అనడం వేరు. తెలంగాణలో ఎలక్షన్ జరుగుతుంది హైదరాబాద్ లో. తెలంగాణలో కేబినెట్ ర్యాంక్ లో ఉన్న ఒక అడ్వైజర్ గారు ఆయన స్పష్టంగా ఏం చెప్తున్నాడు? మా ముఖ్యమంత్రి గారు బీజేపీ బి టీమ్ తో భుజాలు రాసుకుని తిరుగుతున్నాడు అంటున్నాడు. ముఖ్యమంత్రి కన్నా సిగ్గుండాలా, లేకపోతే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ కన్నా సిగ్గుండాలని నేను అంటున్నాను.